భారతదేశంలోని ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలో ఉన్న లింగరాజ్ దేవాలయం మాత్రం శతాబ్దాలుగా ఎవరూ ఛేదించలేని రహస్యాలను తనలో దాచుకుంది. అయితే కేవలం ఇది ఒక దేవాలయం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత, శిల్పకళ, మిస్టరీలు కలిగి ఉన్న ప్రదేశంగా చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ ఆలయ రహస్యాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే లింగరాజ్ దేవాలయం గోపురం మీద ఒక్కటంటే ఒక్క పక్షి కూడా కూర్చోవడం లేదు. ఎగిరే పక్షులు ఆ గోపురం దగ్గరకు వచ్చిన వెంటనే దారిని మళ్లిస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? శాస్త్రవేత్తలు సైతం దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. భక్తులు మాత్రం ఒకే ఒక్క మాట చెబుతారు, ఇది లింగరాజ స్వామి శక్తి, మహిమ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆలయ గోపురం ఎత్తు ఎంత ఎత్తులో ఉన్నా దానికి స్పష్టమైన నీడ నేల మీద కనిపించడం జరగదు. సూర్యుడి ఏ దిశలో ఉన్నా ఆ నీడను ఎవరూ స్పష్టంగా చూడలేదని అంటారు. ఇది ఇంజనీర్ యొక్క అద్భుతమా లేక ఆ దేవుడి యొక్క మహిమ? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరికీ సమాధానం తెలియదు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతిరోజు లింగరాజ్ ఆలయంలో జరిగే అభిషేకానికి గంగానది నుంచి పవిత్రమైన జలం వస్తుంది. కానీ గంగానది అక్కడికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఎలా వస్తుంది? ఎవరు తీసుకొని వస్తున్నారు? ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సాధారణంగా శైవము, వైష్ణవం దేవాలయాలు అంటే శివుని దేవాలయాలు, విష్ణువు దేవాలయాలు వేరువేరుగా పూజింపబడతాయి. కానీ లింగరాజ్ దేవాలయంలో మాత్రం శివుడి ఆలయం అక్కడే, విష్ణువు ఆలయం అక్కడే, ఇద్దరిని ఒకే దేవాలయంలో పూజించడం ఇండియాలోనే ఇదొక మిస్టరీగా చెప్పుకోవచ్చు. ఆలయ గోపురం మీద ఎగిరే పతాకం ఎప్పుడు గాలికి విరుద్ధ దిశలో ఊగుతూ ఉంటుందని చెబుతారు. ఈ అద్భుతం శాస్త్రవేత్తలు సైతం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే అదేవిధంగా ఎండాకాలంలోనూ చలికాలంలోనూ ఆలయంలో ఒకే రకమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అది ఎలా ఉంటుంది అన్నది ప్రజలకి ఇప్పటికీ సందేహంగానే అనిపిస్తుంది. ప్రజలు ఎంత లోపలికి వెళితే అంత ప్రశాంతమైన చల్లదనం అనిపిస్తుందని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శివరాత్రి రోజున ఇక్కడికి లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎప్పుడు గందరగోళం, ఆహార కొరత ఉండదు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నం, నీరు అందరికీ సరిపోతుంది. ఇది కూడా భక్తుల కోసం జరిగే దైవ అద్భుతమే అన్నట్టు స్థానికులు చెప్పుకుంటారు. అదేవిధంగా నిర్మాణ మిస్టరీ. 11వ శతాబ్దంలో యంత్రాలు లేకుండా ఇంత భారీ ఆలయాన్ని ఎలా నిర్మించారు? రాతి శిల్పాల నైపుణ్యం, నిర్మాణ పద్ధతులు ఇవి ఆర్కిటెక్టర్లకే ఒక పెద్ద ప్రశ్నగా ఉంటాయి. ఇది కేవలం మానవ శ్రమేనా లేదా ఆ దేవుని మహిమేనా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ వీడియోలో పక్షులు ఎగరని గోపురం, నీడపడని శిఖరం, గంగానది నుంచి వచ్చే జలం, శివుడు విష్ణువు ఏకత్వం కావడం, లింగరాజు యొక్క దేవాలయాలు రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. కానీ భక్తుల కోసం ఇది మహాదేవుని అద్భుతమైన నిదర్శన శక్తి. మరి మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియోలో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.